పురాణ ఇతిహాసాలకు అనుకూలంగా తీర్చిదిద్దుతూ వచ్చిన సినిమాయే రామాయణం. ఇక సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆంజనేయుడి పాత్రలో, లారా దత్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మొత్తం 3 భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు ఈ సినిమా లీక్ సమస్య వేధిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడినట్టు తెలుస్తుంది. మోస్ట్ అవెంటెడ్ చిత్రాల్లో రామాయణం ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే బాజ్ నెలకొంది. ఇక రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ రాముడికి రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో సన్నీ డెఓల్ ఆంజనేయుడి పాత్రలో, లారా దత్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మొత్తం 3 భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యింది. ఇక మరోవైపు ఈ సినిమాకు లీక్ సమస్య వేధిస్తుంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కుల్లో పడేస్తుందని తెలుస్తుంది. పురాణ ఇతిహాసాలకు గాథలకు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతుంది బాలీవుడ్. ఇటీవల ఆదిపురుష్ అనే చిత్రీకరణ రూపొందింది సంగతి విదితమే. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ తివారీ మరో రామాయణాన్ని చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. అత్యధిక ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా రామాయణంగా తెరకెక్కబోతుంది. ఇక ఇందులో రాముడిగా యానిమల్ స్టార్, ఒకప్పటి లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది. ఇక అలాగే కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నారు. రావణుడిగా యశ్ షూటింగ్ చేస్తున్నారు. ఇక టాక్ వీరితో పాటు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, విజయ్ సేతుపతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం రణబీర్ పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. లుక్ కోసం జిమ్లో చేయబోతున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో యాక్షన్ లుక్ లీక్ కాకుండా ఉండేలా సెట్లోకి సెల్ ఫోన్లు కూడా నిషేధించారు తెలుస్తుంది. అయితే ఇప్పుడు రణబీర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. రాముడు, సీత పాత్రలకు సంబంధించిన రణబీర్, సాయి పల్లవి పిక్స్ అందులో కనిపిస్తున్నాయి. ఇక రణబీర్ దోహిత్ కనిపిస్తుండగా డ్యాన్స్ క్వీన్ చేసి పల్లవిని చీరలా మరింత రచులుగా లుక్తో మేకర్స్ చేశారు. ఇద్దరు మెరూన్ కలర్ దుస్తులు కనిపిస్తున్నారు ప్రస్తుతం. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుప్చప్గా ఈ సినిమా కనిద్దామంటే ఈ సినిమాకు కూడా లీకుల దండెం తప్పడం లేదు. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఈ న్యాచురల్ బ్యూటీ బాగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. రామాయణం మూవీలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మారల్ రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఇక ఈ సినిమా కోసం రణబీర్ వైద్యులు నేర్చుకోవడంతో పాటు మాంసాహారం, మద్యం సేవించడం లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నితిన్ తివారీ వచ్చే ఏడాది దీపావళికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక మేకర్స్ ఇక తెలుగు డైలాగులు, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయనున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో నటుడు యాంగ్స్ కూడా భాగస్వామ్యం కానున్నాడు. మాన్ స్టార్ మైండ్ క్రియేషన్ మైక్రో ఫోకస్ స్టూడియో పతాకంపై నవనీత్ మల్హోత్రాతో కలిసి యశ్ ఈ సినిమాకు నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మైథాలజీ మూవీ వచ్చే సంవత్సరం దివాళీ కానుకగా ఈ సినిమా రానుంది. కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. గతంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్ వాడడంతో ఆ సినిమాపై భారీ అంచనాలతో ముడిపడి ఉన్న కాగా ఆ సినిమా నిరాశకు గురితెచ్చింది. కాగా ఈ రామాయణం మూవీ గ్రాఫిక్స్తో పాటు న్యాచురల్గా ఉంటుందని సినీ వర్గాలతో పాటు డైరెక్టర్ అధికారికంగా స్పష్టత చేశారు. కాగా ఈ సినిమా వచ్చే సంవత్సరం దివాళీకి రానుండగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు మొదలుపడిందని చెప్పుకోవచ్చు. కాగా డైరెక్టర్ ఈ సినిమా వచ్చే సంవత్సరం దివాళీకి ఫిక్స్ చేసినట్టు చెప్పారు. కాగా కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా డేట్ కూడా ఫిక్స్ చేస్తామని డైరెక్టర్ చెప్పారు.
మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.